చూసుకోవాలి. నడిచేటప్పుడు మనము ఇదిగా బిడ్డలు ముందుంటాం కాబట్టి పని చేస్తున్నాం. ఎప్పుడు ఎక్కువ చేస్తూనే ఉంటుందా, సమాజంలో పనిచేయదా? ఇదే విషయం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్ద చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. ఆలోచించి చాలా ప్రతినిధుల పేరు మీద రకరకాలుగా ఈ స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్లో తరఫీ పొందిన శిక్షణ పొందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎన్నో రకాల పనులు, గోరక్ష, కుటుంబ ప్రబోధన, భారతదేశానికి పట్టుకుమైన కుటుంబ వ్యవస్థని ఇప్పుడు ఆడను విచ్ఛిన్న అవుతారు. వెనుదన్నుగా ఉంటుంది. మనం చాలా బోర విరిచి ఒక సిస్టమేటిక్గా చేస్తాం. సమాజానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మన సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుంది అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ పదసంచలనం ద్వారా. మనం అదే పనిచేస్తాం. ఆర్ఎస్ఎస్ ఎందుకని దేనికి పనిచేస్తుంది అనేది ఎవరైనా ఒకసారి ఆలోచిస్తే, ఆర్ఎస్ఎస్ అలా అంతిమ లక్ష్యం ఏంటి? ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం ఏంటి? భారతదేశం యొక్క వైభవాన్ని పునరుద్ధరించడమే. పూర్వవైభవం పునరుద్ధరించడమే కదా. విశ్వగురువుగా భారతదేశాన్ని ప్రతిష్ఠించడమే ఆర్ఎస్ఎస్ యొక్క అంతిమ లక్ష్యం. సందర్భంగా సోల్ ఆఫ్ ఇండియా అనే ఫ్రేజ్ ఎప్పుడన్నా విన్నారా? భారతీయ ఆత్మ నాశనం చేయడానికి ప్రయత్నించిన కారణంగా చాలా మటుకు ఏదైతే మన భారతీయ ఆత్మ ఎలా అయితే ఉండేదో, మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా మటుకు కనుమరుగైపోయి, అలాగే ప్రజల్లో ఒక రకమైన నిర్లిప్తత భావం ఏర్పడింది మన సాంప్రదాయాల పట్ల, మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల. అవన్నీ మళ్ళీ పునరుద్ధరించి అసలైన ఒక భారతీయ ఆత్మని రీఇన్స్టాల్ చేయడం మన పని. దాంట్లో భాగంగానే ప్రతి స్వయం సేవకు పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ చేసే పని ఏంటి? వ్యక్తి నిర్మాణం చేస్తున్నారు సార్. ప్రతి వ్యక్తి మార్పు అంటే, సమాజంలో మార్పు అంటే ప్రతి వ్యక్తి మారితేనే మార్పు. ఎవరో మారాలి, మనం పక్క వాళ్ళు మారాలని ఆలోచించడం కాదు, మనం మారాలి. మన ద్వారా మన కుటుంబం మారాలి.